అక్కడ కూర్చోమనండి అతను. సార్ దామోదర్ ప్లీజ్ కూర్చోరా. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్కారం, అద్వైతక్రియ కార్యక్రమానికి స్వాగతం. మన హిందూ మతం కాదు సనాతన ధర్మం అన్నారు పెద్దలు. మన ఈ ధర్మంలో సత్సాంప్రదాయాలు ఎన్నో పాటించుకుంటూ వస్తున్నాము. మరి ఈ క్రమంలో కాలానుగుణంగా ఎన్నో విషయాలు మరుగున పడిపోయాయి. మరి ఈ విషయాలన్నీ కూడా పునఃపరిచయం చేసుకుంటూ వస్తున్నారు అద్వైతక్రియ వ్యవస్థాపకులు, స్పిరిచువల్ సైంటిస్ట్ టీకే గిరీష్ గారు. మరి ఈరోజు కూడా వారితో మాట్లాడి ఎన్నో మంచి విషయాలు తెలుసుకుందాం. మీరు లైవ్కి కాల్ చేసి మీకున్నటువంటి డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. గిరీష్ గారు నమస్కారం అండి, కార్యక్రమానికి స్వాగతం. మీరు ప్రోగ్రామ్స్లో అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటారు, దేవునిపై నమ్మకం చాలా తక్కువ పర్సంటేజ్ చాలా ఉంటుంది, 90% పీపుల్కి అసలు దేవునిపై నమ్మకం ఉండదు అంటూ ఉంటారు. నమ్మకం అంటే మనం చూసాం, కార్తీక మాసంలో ఎంత బాగా పూజలు చేశారో చూస్తున్నాం. గుడికి వెళ్ళి ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు. వారందరికీ భక్తిపై దేవునిపై నమ్మకం లేదంటారా? అంటే ఇక్కడ నమ్మకం లేదు అని చెప్పట్లేదండి. ఎంత పర్సంటేజ్ ఆఫ్ నమ్మకం ఉంది అని అంటే మ్యాక్సిమం ఎలా ఉంటుంది అని అంటే పక్కన వాళ్ళు చేస్తున్నారని చెప్పి పూజ అలాగే చేసేవాళ్ళు ఉంటారు. అండ్ ఏదైనా అవసరం వస్తేనే మనం దేవుడికి దండం పెడతాం, రిమైనింగ్ మూమెంట్లో దండం అయితే పెట్టాం కదా. సో ఆ ప్రధానమైనటువంటి సిస్టమ్ అన్నది ఉంటుందన్నమాట. ఎవరు కూడా ఏంటనంటే పర్టికులర్గా భగవంతుడికి నేను ఇట్లా ధ్యానించాలి అంటే మనస్ఫూర్తిగా ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు ఉండరండి అలా. అందుకని మహానుభావులు కొంతమంది మాత్రమే ఉంటారు, వేలల్లో లెక్క పెట్టచ్చు అనమాట. మనం 1, 2, 3 అన్నట్టుగా లెక్క పెట్టచ్చు అనమాట. రిమైనింగ్ మిగిలిన వాళ్ళకి ఎందుకు ఈ కష్టాలతో కూడుకున్నటువంటి జీవితం, సమస్యలతో కూడుకున్నటువంటి జీవితం ఎందుకు వచ్చింది అని అంటే మనం నేను మా క్లాస్లో కూడా అదే చెప్తూ ఉంటాను అనమాట. మానవుడంతా యూజ్ అండ్ త్రో అవుట్ క్యాండిడేట్, అవసరానికి వాడుకుని వదిలేస్తూ ఉంటారు. సో వెయిట్ చేసి విజయాన్ని సాధించుకుందాం అన్నటువంటి ఐడియాలజీ అన్నది ఎప్పుడు ఉండదు. సో కాబట్టి భగవంతుడు కూడా ఎందుకు మనిషి విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలి అన్నటువంటి చెప్తూ ఉంటాను. బట్ నిజమండి, ఎందుకనంటే ప్రతి ఒక్క మనిషి ఏదో ఆశించి మాత్రం భగవంతుని పూజ చేయడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఆశించకుండా పూజ అనేది చేయడం జరుగుతుందో రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆశించకుండా పూజ అంటే కృతజ్ఞతను తెలియజేయడం, కోరిక అన్నది మళ్ళీ వేరే రకంగా పెట్టుకోవచ్చు. సంకల్పాలు అనేవి వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఏర్పాటు చేయొచ్చు. నువ్వు పూజ చేస్తున్నప్పుడు త్రికరణ శుద్ధిగా పరిపూర్ణంగా చేస్తే మంచి ఉంటుంది. అందరూ వస్తారు, అందరూ పూజ చేస్తూ ఉంటారు, పక్కన వాళ్ళని చూసి ఎవరి కోసమో వాళ్ళు చేస్తూ ఉంటారు, నీకోసం నువ్వు చేయి, అప్పుడు ఆటోమేటిక్గా చేంజ్ అనేది కనబడుతుంది. అంటే దేవునిపై దేవుని దగ్గర కూర్చొని మనం పూజ చేస్తున్నప్పుడు అంటే మాకు ఇన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత చూపాలి, కానీ మనకున్నటువంటి రకరకాల కోరికలు ఎన్నో పెద్ద లిస్ట్ రాయొచ్చు, అవన్నీ కూడా మనం ఏం చెప్పకూడదు అంటారు. అట్లని కాదండి, చెప్పచ్చు డెఫినెట్లీ. ఇక్కడ ఇప్పుడు సింపుల్ అండి, నాకు ఇప్పుడు ఒక 50 lakhs కావాలి అని అనుకోండి ఎగ్జాంపుల్. జనరల్గా దేవుడు ఇస్తాడు అని చెప్పి కనుక బలంగా కనుక సంకల్పించుకుంటే డబ్బు వస్తుంది, రాకుండా పోదు. అయితే మనం ఏం చేస్తాము అని అంటే ఇక అడిగిన తర్వాత ఎవరిని అడుగుతాము? స్నేహితులను అడుగుతాము, లేకపోతే ఇవన్నీ కాదులే అప్పన్న తెచ్చుకుందాం అన్నటువంటి ఐడియాలజీలోకి వెళ్ళిపోతాం. అంటే నీకు దేవుడి మీద నమ్మకం లేదు. అండ్ ఇప్పుడు మంచం పడ్డారు, హాస్పిటల్కి వెళ్తున్నాము అంటే నేను హాస్పిటల్కి వెళ్ళడం తప్పు అని చెప్పట్లేదు అనమాట. వెళ్తాం, భగవంతుడి మీద నీకు నిజంగా నమ్మకం ఉందంటే నువ్వు హాస్పిటల్ నీకు ఎందుకు వెళ్తావు వెళ్ళరనమాట. నిజంగా చెప్పాలి అని అంటే ఏదైనా సరే మంచి నమ్మకం అంటే ఆ భగవంతుడి కంటే ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మక లోపం వల్లే మనిషి ఈరోజు చాలా వరకు అధపాతాలనికి వెళ్ళాడు. దాని నుంచి బయటికి రావాలి. ఓకే, ఇక మీతో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ సిద్ధంగా ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, గిరీష్ గారు ఉన్నారండి, మీ సందేహం ఏంటో అడగండి. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. సార్, ఈ శరీరాన్ని ఇచ్చిన పేరెంట్స్ అయితే మనం చాలా లవ్ చేస్తాం, గుర్తుపెట్టుకుంటాం లాస్ట్ శరీరాన్ని విడిచిపెట్టేంత వరకు. మరి ఆత్మకి జన్మనిచ్చిన పరమాత్మని ఎందుకు సార్ ప్రతి ఆత్మ గుర్తుపెట్టుకోదు? ఇంకా నెక్స్ట్ ఈ నిజాన్ని ఎప్పుడు తెలుసుకుంటుంది? తను ఎక్కడి నుంచి వచ్చిందో, ఏది నిజమో, ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో? అంటే నిజం నిప్పు లాంటిది అంటారు కదా సార్, ట్రూత్ విల్ బి అవుట్. అంటే ఎప్పటికైనా నిజం తెలుస్తుంది కదా. మరి ఎప్పుడు ఆత్మలన్నీ నిజం తెలుసుకుంటాయి? శరీరాన్ని విడిచిపెట్టినప్పుడా, లేదంటే సత్యయుగానికి ముందు తెలుసుకుంటాయా? ఒక్క క్వశ్చన్లో 100 క్వశ్చన్లు అడిగేస్తే ఎట్లా చెప్పండి? సరే, ఆన్సర్ ఇస్తాను.
ప్రతిరోజు మన మనసు చెప్తూ ఉంటుంది, అంటే మనసుతో అంతరాత్మ కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. ఎందుకు చేస్తున్నావు ఈ పని, చేయడం వల్ల నీకు వచ్చేది ఏంటి, ఎందుకు టైం వృధా చేస్తున్నావు, ఇలా చేయకు అలా చేయకు అని చెప్తుందే. అంతరాత్మ పరమాత్మ ఎక్కడ విడిపడలేదన్నమాట. విడిపడము అని అంటే ఏంటనంటే ఈ మాయలో ఉంది. అంటే తను తయారు చేసుకున్నటువంటి కేజ్లో తనే ఇరుక్కునేసి అరే నేను ఇరుకబోయి ఉన్నానే అని చెప్పి అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇది ఒక పెద్ద అతీతమైనటువంటి ఆధ్యాత్మిక సిద్ధాంతం. ఇది అంత ఈజీగా అర్థం కాదు. అందుకని భగవద్గీతలో చెప్పారు శ్రీకృష్ణుడు, ఎట్టివాడు అయినను నా మాయను అతిక్రమించడం దుస్సాధ్యము, కానీ నన్ను శరణు చొచ్చిన వాడికి నా మాయను అతిక్రమించడం సులభ సాధ్యము. నన్ను అనగానే ఏంటంటే అంతరాత్మని కనుక శరణు చొచ్చినప్పుడు ఈ కమ్యూనికేషన్ ఏంటి, వ్యవస్థ ఏంటి మొత్తం అర్థమైపోద్ది. ఇదంతా చిన్న బబుల్ లాంటిది అనమాట. ఈ బబుల్ని మనం ఏమనుకుంటుంటాం అనంటే పెద్ద కొండ అనుకుంటూ ఉంటాం, గాలి బుడగ లాంటిది అంతా. ఇదంతా కేజీ ప్రపంచం అంతా. దీన్ని సెల్ఫ్ ఎన్లైట్మెంట్ అంటే సెల్ఫ్గా ప్రాక్టీస్ చేసినప్పుడు ఎప్పుడైతే సెల్ఫ్ లవింగ్ అన్నది స్టార్ట్ అవుతుందో అప్పుడు రియాలిటీలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఒకే ఒక సమాధానం ఏంటి అని అంటే, దీనికి ఆన్సర్ ఏంటంటే సింపుల్గా ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే, నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు ఇప్పుడు అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ దొరికిపోతుంది. నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు ఆ పరమాత్మ ఎక్కడో ఉండదు, ఇక్కడే ఉంటుంది అనే విషయం అర్థమవుతుంది. నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వే ఇంకొక రూపంలో కూడా ఉన్నావనే విషయం అర్థమవుతుంది. నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు అవతలు ఉన్నది నేనే, యువతలు ఉన్నది నేనే, మొత్తం నేనే అయి ఉన్నాననే విషయం నీకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ నిన్ను నువ్వు తెలుసుకోవడం వల్ల జరుగుతుంది అనమాట. సో అంతరాత్మకి పరమాత్మకి కమ్యూనికేషన్ ఇవన్నీ ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే ఆ నేను ఎవరు అన్నది అర్థమైనప్పుడు మాత్రమే ఇదంతా అర్థమవుతుంది. మరో కాల్. హలో హలో నమస్తే అండి. ఓకే, మరోసారి ప్రయత్నం చేయండి. హలో అండి. దయచేసి మీరు టీవీ సౌండ్ తగ్గించి మీ సందేహం ఏంటో అడగొచ్చండి గిరీష్ గారిని. హలో హలో సార్, నా పేరు రమాదేవి అండి. నమస్తే అండి, చెప్పండి. సార్ మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి కాల్ చేశాను సార్. మా హస్బెండ్ రాజేశ్వరరావు గారు అంటే సివియర్ చేశారు. అదే కృతజ్ఞత చాలా మార్పు వచ్చింది అసలు. ఎందుకంటే ఇంకా చెప్పలేదు సార్, అంత మార్పు వచ్చింది. అదే కృతజ్ఞత చెప్పుకోవడానికి కాల్ చేశాను సార్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే అండి, ఇప్పటికీ చాలామంది కూడా అంటే క్లాసెస్కి అటెండ్ అయ్యాము, వాళ్ళు చాలా మార్పు వచ్చింది అంటున్నారు. బాగుంది. ప్రోగ్రామ్ విని కూడా చాలామంది చేంజ్ అయ్యామనేది కూడా చాలా సంతోషంగా ఉంది. అంటే కేవలం తెలుగు అంటే హిందూ ధర్మం వాళ్ళే చేయొచ్చా, లేదంటే ముస్లిం, క్రిస్టియన్ ఇలాంటి ఇతర ధర్మ వాళ్ళ మతం వాళ్ళు కూడా చేయొచ్చు? అంటే మన క్లాస్కి ఆల్మోస్ట్ ముస్లిమ్స్ వస్తున్నారండి, చాలామంది వస్తున్నారు. క్రిస్టియానిటీ వాళ్ళు ఐ థింక్ పాపం వాళ్ళని ఆ విధంగా బౌండరీలో వేసి పెట్టేసి ఉంటారు. వాళ్ళు కూడా నాకు తెలిసి వస్తే నో ప్రాబ్లం అండి. అంటే సింపుల్ అండి. సనాతన ధర్మంలో ఒక పాయింట్ ఉంది. నువ్వు ఊహాకారాన్ని అంటే ఊహించటం వల్ల ఉన్నటువంటి రూపాన్ని నువ్వు పూజ చేస్తున్నావా, అది మాయా రూపం అంటే కంటికి కనిపించినటువంటి ఒక సిద్ధాంతంలో పూజ చేస్తున్నావా, ఆకారము అంటే ఆ ఉమా దట్ ఈస్ ఈక్వల్ టు ఓం అనమాట. సో ఈ మూడు తత్వాలకు సంబంధించి నువ్వు పూజ చేస్తున్నావు. ఎలాగైనా పూజ చేసుకోవచ్చు, ఎక్కడ మతం లేదు. యాక్చువల్ చెప్పాలంటే దిస్ ఇస్ ధర్మం అనమాట. మనము నిజం చెప్పాలి అని అంటే నేను ఒకటే మాటనంటే, క్రిస్టియన్ అతను హిందువే, ముస్లిం అతని హిందువే, బౌద్ధిజం అతని హిందువే. వాస్తవానికి కనుక వెళ్ళిపోయామని అంటే, ఎందుకంటే అక్కడ నిరాకార బ్రహ్మను పూజ చేస్తున్నాం, మనం ఆకార బ్రహ్మను పూజ చేస్తాం. ఆకార నిరాకార బ్రహ్మను కూడుకున్నటువంటిదే హైందవ మతం కాబట్టి. సో పర్టికులర్గా ఈ మతం వాళ్ళకే అన్నది లేదు, ఆ మతం వాళ్ళకే లేదు. నేను ఎటువంటి మతం వాళ్ళకైనా సరే చెప్తానండి. బట్ నేనేంటనంటే ఈ కాన్సెప్ట్ అంతా సనాతన బీజాలతో కూడుకున్నటువంటిది ఉంది, సనాతన ధర్మాలతో కూడుకుని ఉంది కాబట్టి సో మ్యాక్సిమం మనం ఎట్లా చెప్తాము అని అంటే సనాతన ధర్మాలని బేస్ చేసుకొని ఈ కాన్సెప్ట్ని బిల్డ్ చేయడం జరిగింది. సో అలాగని చెప్పి ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళకి ఇది అర్థం కాదని కాదు, ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. ఈవెన్ బైబిల్లో ఏముంది, ఖురాన్లో ఏముంది, అండ్ జైనిజంలో ఏముంది, ఎవ్రీథింగ్ ఈవెన్ క్లాస్లో కూడా వివరించడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి ఈజీగా బయటకు వచ్చేయడం జరుగుతుంది. బట్ ఓవరాల్గా ఈ కాన్సెప్ట్ చేసిన తర్వాత ఒకటి మాత్రం అర్థం అవుతుంది, మనిషి మతం నుంచి బయటకు వచ్చేస్తాడు. అది మాత్రం జరుగుతుంది. మతం నుంచి బయటకు వచ్చి ఆధ్యాత్మికం అనే ఒక ఒడిలో పడడం జరుగుతుంది అనమాట. అలా కనుక జరిగింది అని అంటే ఆటోమేటిక్గా మనిషి చేంజ్ అవ్వడం జరుగుతుంది. బట్ ఏవైతే కాన్సెప్ట్స్ ఉంటాయో రెగ్యులర్గా దే హ్యాస్ టు ఫాలో అండి, ఖచ్చితంగా ఫాలో కావాలి. అంటే మనం ఏదైతే కొన్ని మెథడ్స్ చెప్తాం అవన్నీ సబ్కాన్షియస్ బాగా యాక్టివ్ అవ్వడానికి పనికి వస్తూ ఉంటుంది అనమాట.
చెయ్యని పక్షంలో ఎంతటి బలవంతుడైనా సరే వర్కౌట్ కాదండి. అంటే ఇట్స్ అ ప్రాక్టికల్ ప్రూవెన్ సబ్జెక్ట్. ఈవెన్ మా మార్షల్ నేను యాక్చువల్ బ్లాక్ బెల్ట్ హోల్డర్ ఇన్ కరాటేలో. మేము కూడా ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు, మాస్టర్స్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఒకటే మాట అంటారు, నువ్వు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఒకవేళ నువ్వు ప్రాక్టీస్ తప్పినా నువ్వు ఎంత బ్లాక్ బెల్ట్ హోల్డర్ అయినా సరే మహా అయితే కొంచెం ఒకరిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ నువ్వు తిరిగి అటాక్ డిఫెన్స్ చేసుకోవడానికి నీకు అంతగా ఉపయోగపడదు. కాబట్టి సాధన చేస్తూనే ఉన్నట్లయితే రిజల్ట్ అమోఘంగా ఉంటుందండి. చాలా అద్భుతాలు జరుగుతాయి, ఖచ్చితంగా చేంజ్ అయిపోతారు. సాధన చేయలేదు అని అనుకోండి, అది ఆఖరికి ఎవరు ఉండరు అనమాట. అదే మనకు చెప్తూ ఉంటారు, మనకి ఒక పిపీలక యోజన గచ్చత్ అనేసి ఒక శ్లోకం ఉంది. దాని ప్రకారం ఏంటనంటే పిపీలక అంటే చిన్న చీమ నడుచుకుంటూ కనుక ప్రయాణం చేసింది అని అనుకోండి, 1 year తర్వాత తీసుకుంటుంటే అది ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది, ముంబై వరకు వెళ్ళిపోయి ఉంటుంది. గరుత్మంతుడు మహాశక్తివంతుడే కావచ్చు, అన్నీ తెలిసిన వాడే కావచ్చు, ఏమీ చేయకుండా ఒక పర్టికులర్ ప్రాంతంలో అలాగే కూర్చున్నాడు అని అంటే ఉపయోగం ఉండదు. సో ఈ సంకల్ప శక్తులను ఉపయోగించుకొని, అంటే ఇది మనిషి ఏ విధంగా విజువలైజ్ చేసినా, ఏ విధంగా వాళ్ళ యొక్క సంకల్ప శక్తులను ఉపయోగించుకుని ఎలా డెవలప్ అవ్వచ్చు అన్నది కూడా మనం ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఇది ఒక మతానికి సంబంధించింది మాత్రం కాదండి. దిస్ ఈజ్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ అనే దగ్గరకు వచ్చే లోపలికే క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో ఈ మతం వాళ్ళే చేయాలి, ఈ మతం వాళ్ళు అంటూ ఏం లేదు. మన దాంట్లో ముస్లిమ్స్ చాలామంది ఉన్నారు చేసిన వాళ్ళు, క్రిస్టియన్స్ వస్తున్నారు. సో అంటే ఇంతకుముందు ఆల్రెడీ కన్వర్షన్లోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తూ ఉన్నారు. సో ఇట్లా అన్నీ ఉంటాయండి. ఓకే అండి, ఒక కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఒంగోలు నుంచి మీ పేరండి? శారద. గిరీష్ గారు ఉన్నారు, మీ సందేహం ఏంటో అడగచ్చు. హలో, సార్ చెప్పండి శారద గారు. నేను ఒంగోలు నుంచి అండి. దేవుణ్ణి ఎలా పూజించాలి? రుణాల బాధలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. పాపకు మ్యారేజ్ చేయాలి, ఎలా పూజించాలి దేవుణ్ణి అని. ఓకే అమ్మా, చెప్తాను తల్లి. ఇప్పుడు వివాహం చేయాలి అనేసి మీరు ఎలా చేయాలి అని అనుకుంటున్నారు ఏంటి అన్నది మీకు ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. ఒకటి బలమైన నమ్మకం పెట్టుకోండి, వస్తుంది. ఎలా వస్తుంది అని ఎవరైనా అడిగారు అని అనుకోండి, గాలి ఎలా వస్తుంది అలాగే వస్తుంది, ఏం కావాలంటే అది అవుతుంది. భగవంతుడి మీద మంచి నమ్మకం పెట్టుకుని, భగవంతుడా డబ్బుని ఎలాగైనా సరే మాకు ఆర్థిక శక్తిని ప్రసాదించు అని చెప్పి మీరు అడుగుతూ వచ్చారు అని అంటే అది ఆటోమేటిక్గా అవుతుందండి. ఆ కోరిక మీదే ఉండాలి ఎక్కువగా. ఏదైనా సరే మన జీవితంలో ఏదైనా లక్ష్యాన్ని మనం సాధించుకోవాలి అని అంటే మనకి ఏం కావాలో అదే కోరిక మీద అదే పనిగా మనం ఆలోచనలు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వర్కౌట్ అవుతుంది. ఏ మరపాట్లో కూడా దాని మీద అపనమ్మకాన్ని క్రియేట్ చేయమాకండి. కంప్లీట్గా మీరు ఫోకస్ చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి. మరో కాల్. హలో, నమస్తే అండి. ఓకే, మరోసారి ప్రయత్నించండి గిరీష్ గారు. నెక్స్ట్ క్లాసెస్ ఏమేమి అందుబాటులో ఉన్నాయి? అఖండ విద్యా ప్రక్రియ 9th, 10th, 11th కండక్ట్ చేస్తున్నామండి. ఇట్స్ ఫర్ స్టూడెంట్స్ నాలెడ్జ్ని ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి వీటన్నిటి గురించి అది తెలియజేయడం జరుగుతుంది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ మెంటల్ ఎబిలిటీస్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి. నేను ఇప్పటివరకు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం పిల్లలు చదవడం ప్రాబ్లం కాదు, భయం అన్నది ఎక్కువగా ఉంది. ఆ భయాన్ని ఇక్కడ పాలదోలడం అనేది ఒకటి ఉంటుంది. అండ్ చదువు మీద ఇంట్రెస్ట్ కలిగే విధంగా కొన్ని టిప్స్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది చేసిన తర్వాత ఆటోమేటిక్గా చాలా వరకు తెలివితేటలు పెరుగుతాయని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాత కుబేర ప్రక్రియ అండి 16, 17, 18 కండక్ట్ చేస్తున్నాము. సో కుబేర ప్రక్రియ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ వెల్త్ సైన్సెస్. డబ్బు అనేది ఎలా ఉంటుంది, ఏ విధంగా తెప్పించుకోవచ్చు, ఈవెన్ ఈ నోట్లు మార్పిడి జరుగుతున్నటువంటి ఇప్పుడు సమయంలో కూడా డబ్బు రాదేమో అని చెప్పేసినటువంటి ఆలోచన అవసరం లేదు. నిజంగా కనుక సంకల్పిస్తే ప్రకృతి ఖచ్చితంగా సహకరించడం జరుగుతుంది, అద్భుతాలు క్రియేట్ చేయడం జరుగుతుంది. డబ్బు అంటే చాలా గొప్పది. ధర్మార్థ కామ మోక్షాలు అంటే ధర్మార్థ కామ ముక్తి విధానాలలో డబ్బు చాలా ఆవశ్యకమైనది. ఏది సాధించుకోవాలి అని అన్నా డబ్బు అనేది ఒకటి ఉండాలి. డబ్బు లేదు అని అంటే అక్కడ లైఫ్ లేదు. సో కంపల్సరీగా డబ్బు అనేది కావాలి. ఈవెన్ బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి గౌతమ్ బుద్ధుడు కూడా ఇదే చెప్పాడనమాట. 4 విధానాలైనటువంటి డబ్బు అనేది కంపల్సరీ ఉండాలి. ఒకటి నీ పోషణకు ఉండాలి, రెండవది నీ వ్యాపార విస్తరణ కొరకు ఉండాలి, మూడవది ఏంటంటే నువ్వు ఇతరులకు నీ స్నేహితులకు గాను కృతజ్ఞతాపూర్వకంగా ఎవరికైనా ఇవ్వడానికి ఉండాలి, అత్యవసర సమయాల్లో ఉపయోగించుకునే విధంగా 4వది ఉండాలి. ఇన్ని రకాలుగా డబ్బు ఉండాలి అని చెప్తూ ఉంటారు. సో అండ్ జైన మతం అయితే డబ్బు గురించి చాలా అద్భుతంగా వివరించి ఉంది. దట్స్ వై జైన్స్ ఆర్ వెరీ వెరీ రిచెస్ట్ ఇన్ ఇండియన్
మనం తీసుకున్నామంటే హిస్టారికల్లో కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కానీ. సో వాళ్ళ ఎకనామీని రూల్ చేయగలుగుతున్నారు, లైక్ గుజరాతీస్ అనమాట. సో ఇదంతా ఎలా జరుగుతుంది అంటే డబ్బు మీద ఉన్నటువంటి సవ్యమైనటువంటి ఆలోచన విధానం. అయితే ఏమైపోయింది అంటే హైందవ మతంలో వచ్చినప్పుడు ఏం తీసుకుని వస్తావు, పోయేటప్పుడు ఏం తీసుకుని వెళ్తావు, ఈ మధ్యలో ఉండేదే కదా అది ఇది అని చెప్పి సోది కబుర్లు అన్నీ చెప్తారు. ఇది నిజం చెప్పాలి అని అంటే దీనివల్లే అందరూ ఇట్లా పనికిమాలిన అవుతారు. నిజం చెప్పాలి అంటే డబ్బు చాలా గొప్పది, ఒకటే గుర్తుపెట్టుకోవాలి. విష్ణువు లక్ష్మీదేవిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి, వచ్చేటప్పుడు నేనేం తెచ్చాను, పోయేటప్పుడు నేనెందుకు, ఈ మధ్యలో ఏమెందుకు అని చెప్పేసి అన్నాడా? లేదు కదా, డబ్బు గురించే చేశాడు. కుబేరుడు ఎందుకు ఆమెనే పూజ చేస్తూ కూర్చున్నాడు? డబ్బు అన్నది అంత గొప్పది. సో డబ్బుని చాలా వరకు అందరూ ఏదో తక్కువ అంచనా వేస్తుంటారండి, చాలా తప్పది. డబ్బు చాలా గొప్పది, అది పరబ్రహ్మతత్వం ఉంది. ఈరోజు గవర్నమెంట్స్ ఇవన్నీ రూల్ అవుతున్నాయంటే డబ్బు, మనం టీవీ చూస్తున్నామంటే డబ్బు కారణం, అన్నిటికీ డబ్బే కారణం. సో కాబట్టి ధనం మూలం ఇదం జగత్ అనే దాని గురించి చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్ అమృత అండ్ ధన్వంతరి కాంబినేషన్ కాన్సెప్ట్ ఈసారికి మాత్రమే ఉంటుందండి. జనవరి నుంచి టోటల్ క్లాసెస్ అన్నీ మారుస్తున్నాము. అంటే ఐ మీన్ బేసిక్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్, సూపర్ అడ్వాన్స్ లెవెల్ అనే లెవెల్లో తీసుకొని వస్తున్నాము. ఎందుకనంటే మేము అండర్స్టాండ్ చేసుకున్నటువంటి పాయింట్, కొంతమందికి ఐ మీన్ ఫినాన్షియలీ ఫీజులో అని అరుస్తూ ఉన్నారు. సో వీళ్ళ కోసం ఏంటంటే బేసిక్ లెవెల్ అన్న దాన్ని తీసుకొని వాళ్ళు కొంచెం గైడెండ్ అయిన తర్వాత టాప్ లెవెల్లోకి మార్చాలన్నటువంటి ఐడియాలజీ ఉంది. బేసిక్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్, సూపర్ అడ్వాన్స్ లెవెల్ ఇవన్నీ జనవరిలో స్టార్ట్ అవుతాయండి. అండ్ అవి క్వైట్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. అంటే నాట్ లైక్ ఇప్పుడు ఉన్నంత సీరియస్ స్టఫ్ ఉన్నటువంటి కాన్సెప్ట్లు అయితే కాదు, అవి చాలా డిఫరెంట్గా పోతాయి. అండ్ ఎస్పెషలీ అమృత ప్రక్రియ 22, 23, 24 తేదీల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈసారి మాత్రమే ధన్వంతరి ఉంటుంది. నెక్స్ట్ సెషన్ నుంచి జనవరి నుంచి ధన్వంతరి ప్రక్రియ కంప్లీట్లీ ఒక క్లాస్ లాగే తీసుకుని వస్తున్నామండి. అట్లా ఓకే అండి. అఖండ విద్యా ప్రక్రియ క్లాసెస్లో వచ్చిన సందేహం ఏంటంటే ఏ ఏజ్ నుంచి ఈ క్లాసెస్కి అర్హులు, అదేవిధంగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారు కూడా ఇందులోకి వస్తుంటారు? డెఫినెట్లీ అండి. 12 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఏమవుతుంది అని అంటే హార్మోనల్స్ రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది, మెన్లో కానీ ఫిమేల్లో కానీ. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే డీవియేషన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ డీవియేషన్ ఉండకుండా వాళ్ళకి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ ఎలా కలగాలి, వాళ్ళ మీద వాళ్ళకి ఇష్టం కలిగి చదువుకునే విధంగా ఏ విధంగా చేయాలనేది ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. సో మినిమం ఏజ్ ఈజ్ 12 అండి. సో మ్యాక్సిమం ఏజ్ 89 సంవత్సరాలు కూడా నేర్చుకోవచ్చు. ఇది జ్ఞానం అండి. సో నాలెడ్జ్ ఇస్ డివైన్ కదా. సో దానికోసం అంటే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు చాలా మంది ఉన్నారు, ఉద్యోగం రాకుండా వారు కూడా అఖండ విద్యా ప్రక్రియ చేసుకోవచ్చు అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అండ్ మెమరీ పవర్ని బాగా ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ కాన్సెప్ట్ చేయొచ్చు. దానివల్ల చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. దానికంటే మేము ఎక్కువగా ఏం చెప్తాము అంటే అమృత ప్రక్రియ కనుక వచ్చారు అని అనుకోండి, లైఫ్ మీద ఇంట్రెస్ట్తో చదవడం జరుగుతుంది. ఏదో చదవాలరా బాబు అన్నట్టుగా చదువుతూ ఉంటారనమాట. అలా కాకుండా నేను చదవాలి, నన్ను నేను నిరూపించుకోవాలన్నటువంటి ఐడియాలజీ అక్కడ బిల్డ్ అవుతుంది. ఓకే అండి, ఇంకో కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి, నా పేరు రోహిత్ అండి. రోహిత్, గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్, నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి రోహిత్, చెప్పండి. మీ ప్రోగ్రామ్ చూస్తే నేను 10 మంత్స్ నుంచి చాలా చేంజ్ అయ్యాను సార్. వెరీ గుడ్ సార్. నా 3 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఒకటి అడిగేసి సార్, ఒకటి మీరు ఉపన్యాసాలు కానీ వేరే ఎక్కడ ఉపన్యాసాలు వింటాం కదా సార్? నాకు అర్థం కాలేదు, నన్ను ఒక్కరవ స్లో సార్. మీరు ఇప్పుడు స్పీచెస్ ఇస్తున్నారు కదా సార్, అయితే అందులో మంచి ఉంటుంది కదా, అప్పుడు విన్నప్పుడు మనకు కసి కలుగుతుంది, తర్వాత మనకు మర్చిపోతాం కదా సార్ అది కసి. ఆ కసిని పెట్టి చేస్తానంటే ఏం చేయాలి? ఇంకోటి టైం మేనేజ్మెంట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి సార్? ప్రాణాయామ టైం మేనేజ్మెంట్. ఓకే, నువ్వు కొంచెం నాకంటే నాకు నీ క్వశ్చన్స్ అర్థం కావట్లే. కొంచెం ఫస్ట్ క్వశ్చన్ మరలా అడుగు ఒక్కసారి. సరే, ఇప్పుడు మీరు ఉపన్యాసాలు ఇస్తారు కదా సార్, మీ స్పీచెస్ అప్పుడు విన్నప్పుడు మాత్రమే మనకు కసిగా ఉంటుంది. గాట్ ఇట్. అప్పుడు మాత్రం ఇన్స్పిరేషన్ ఉంటుంది, తర్వాత ఎగిరిపోతుంది. రైట్, నెక్స్ట్ అదొకటి. ఇంకోటి టైం మేనేజ్మెంట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఓకే సార్. ఇంకోటి థర్డ్ వచ్చి మన పిచ్చి ఆలోచన నుండి మన మైండ్ కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఓకే, మూడింటికి కావాల్సింది ఏంటంటే నీ మీద నీకు ఇష్టం కావాలి. ఫస్ట్ థింగ్, అసలు నేను ఎందుకు పుట్టాను, నేను ఏం చేయాలి అని అనుకుంటున్నాను. 100 ఏళ్ల తర్వాత ఈ చరిత్ర అసలు మన గురించి ఏం చెప్పుకోవాలి అని ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించారు అని అనుకోండి, ఆటోమేటిక్గా అది ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. నిజం చెప్పాలి అని అంటే కసి అంటారు చూసారు. 100 సంవత్సరాల తర్వాత లేదా 1000 సంవత్సరాల తర్వాత మన యొక్క చరిత్ర ఒక పాఠ్యాంశం కావాలి, అది జీవితం అని అంటే. ఆ విధంగా అవ్వాలి అన్నటువంటి ఎవడైతే అనుకుంటాడో వాడికి టైం మేనేజ్మెంట్ వచ్చేస్తుంది. కసి అని అన్నారు కదా, అణువున ఉంటుంది అనమాట. అది లోపల వచ్చేసి ఉంటుంది. నేనేంటో నిరూపించుకోవాలన్నటువంటి ఐడియాలజీ పుడుతుంది అనమాట. 3వది, నెగిటివ్ ఆలోచనలు. ఖాళీగా ఉన్నాం కాబట్టి నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి. 4వది, 5 నిమిషాలు 6 నిమిషాలు 7 నిమిషాలు 8 నిమిషాలు 9 నిమిషాలు 10 నిమిషాలు 11 నిమిషాలు 12 నిమిషాలు 13 నిమిషాలు 14 నిమిషాలు 15 నిమిషాలు 16 నిమిషాలు 17 నిమిషాలు 18 నిమిషాలు 19 నిమిషాలు 20 నిమిషాలు 21 నిమిషాలు 22 నిమిషాలు 23 నిమిషాలు 24 నిమిషాలు 25 నిమిషాలు 26 నిమిషాలు 27 నిమిషాలు 28 నిమిషాలు 29 నిమిషాలు 30 నిమిషాలు 31 నిమిషాలు 32 నిమిషాలు 33 నిమిషాలు 34 నిమిషాలు 35 నిమిషాలు 36 నిమిషాలు 37 నిమిషాలు 38 నిమిషాలు 39 నిమిషాలు 40 నిమిషాలు 41 నిమిషాలు 42 నిమిషాలు 43 నిమిషాలు 44 నిమిషాలు 45 నిమిషాలు 46
వర్క్లో కనుక ఇన్వాల్వ్ అయిపోయామనంటే అసలు ఏ ఆలోచనలు కూడా రావన్నమాట. సో కాబట్టి క్రియేట్ న్యూ ఏదో ఒక వర్క్ని క్రియేట్ చేసుకోండి. వ్యాయామమా, ఎక్సర్సైజా, లేకపోతే ఏదో ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఉన్నాము అంటే నెగిటివ్ ఆలోచనలు పుట్టవు. చాలా ఖాళీగా ఉంటాం కాబట్టి నెగిటివ్ ఆలోచనలన్నీ పుడుతూ ఉంటాయి. ఇది అర్థం చేసుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, అంటే మీ ఏదైతే ప్రోగ్రామ్ అవుతుందో ప్రోగ్రామ్ జరిగినంతసేపు తనకి ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్లో ఉంటున్నారు. ఈవినింగ్ వరకల్లా మొత్తం నార్మల్ అయిపోతుంది. అదే అండి, అంటే మనం కలవాల్సింది కూడా పాజిటివ్ పీపుల్తోనే కలవాలి. మనకి ఏంటంటే దౌర్భాగ్యం కొద్ది ఏమంటారంటే మనతో పాటు నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటారనమాట. అదంతా కాదు, నాకు తెలీదా, నేను దీనికంటే పెద్ద చేసినాను, టీవీలో ఏదో చెప్పేస్తారు అది ఇదని చెప్పేసి చాలామంది చెప్పేవాళ్ళు ఉన్నారనమాట. కామెంట్లు చేసేవాళ్ళు ఉన్నారు. ఆడు చేయడు ఈ చేసే వాళ్ళని చేయనీయడం ఇంకా మొత్తం చెడగొడుతూ ఉంటాడనమాట. అలా కాకుండా నువ్వు ఒకసారి నిర్ణయం తీసుకున్నావా, ఆ నిర్ణయం మీదే ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండు. మరలా రిపీట్ చేసుకుంటూ ఉండాలి. దీని అన్నిటికంటే ముందు నీకేం కావాలి అని అంటే నిజం అనేది తెలియాలి. అది తెలియాలి అని అంటే అమృత ప్రక్రియ అనే కాన్సెప్ట్లో ఉంటుంది. అసలు అక్కడికి వచ్చిన తర్వాత నీకు ఇంకెవరు డిమోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఆల్వేస్ మోటివేట్లోనే ఉంటావు. నీకు క్షణం నీ మీద నీకు ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అలాగే తయారవుతారండి. ఓకే, కాలర్. హలో. హలో, నమస్తే అండి. నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు, గిరీష్ గారితో మాట్లాడండి. హలో. హలో, నా పేరు లక్ష్మి అండి, కడప డిస్ట్రిక్ట్. చెప్పండి. హలో, వినపడుతుందండి, చెప్పండి. నేను అట్రాక్షన్ పవర్ కి మ్యాగ్నెటిక్ థియరీకి డిఫరెన్స్. అట్రాక్షన్ మ్యాగ్నెటిక్ బోత్ ఆర్ ఈక్వల్ అండి, ఇంకేమీ లేదు దాంట్లో. వేరియేషన్ అంటే ఏమో. చెప్పండి. ప్రతి మనిషిలోనూ ఒక మ్యాగ్నెట్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మ్యాగ్నెట్ అయితే మీరు కూడా ఒక మ్యాగ్నెటే కదా. మ్యాగ్నెటిక్ థియరీ ప్రకారం ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అవుతాయి కదా సార్. అంటే నేను ఒక సౌత్ పోల్ అయి ఉండాలి, మీరు ఒక నార్త్ పోల్ అయి ఉండాలి. మరి ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం పరస్పరం ఒకే రకమైనవి ఆకర్షించుకుంటాయి కదా. మరి దానికి దీనికి తేడా ఏముంటుంది? ఓకే అండి, చెప్తాను మీకు చెప్తా. ఇక్కడ రెండు ఒకటే అండి. యానయాన్ ఆర్ క్యాటయాన్ అనే బేస్ మీద వర్కౌట్ అవుతూ ఉంటుంది. అయస్కాంత సిద్ధాంతం ఏం చెప్తుంది అని అంటే తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సిద్ధాంతాన్ని తీసుకుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం గురుత్వాకర్షణ నియమం దగ్గరికి తీసుకున్నాము అని అనుకోండి, కంప్లీట్లీ అంటే మనం అట్రాక్షన్ ఎనర్జీ అనేది ఒకే రకమైనటువంటి గుణాలు కలిగిన వాటిని త్వరగా అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అయస్కాంతం ఇనుమును అట్రాక్ట్ చేస్తుంది అని అంటే అయస్కాంతంలో ఇనుము లక్షణాలు ఉంటేనే అయస్కాంతం ఇనుమును అట్రాక్ట్ చేయగలుగుతుంది. దాంట్లో కనుక గోల్డ్ ఉంది అని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అయస్కాంతం గోల్డ్ని అట్రాక్ట్ చేయలేదు. ఎందుకనంటే దట్స్ ఎ డిఫరెంట్ వర్షన్ అనమాట. ఒకే రకమైనటువంటి అయాన్స్ ఉండాలి, పరస్పర వ్యతిరేకమని కాదండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది అనే బేస్ మీద వర్కౌట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఒక తక్కువ ఉన్న ఎనర్జీ ఎక్కువ ఉన్న ఎనర్జీ వైపుకు ప్రయాణం చేయడం జరుగుతుంది. ఎందుకనంటే ఆ ఎక్కువ ఎనర్జీతో కనెక్ట్ అయ్యి దాని యొక్క రిజల్ట్ ఇంకా పెంచుకోవాలన్నటువంటి ఉద్దేశము. సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ పరస్పరం విరుద్ధం కాదు. అక్కడ ఆ యొక్క లక్షణాలు అనేది కనీసం ఏదో ఒక పాయింట్లో ఉండగలిగితేనే అది అట్రాక్ట్ అవ్వగలుగుతుంది. అది న్యూట్రలిస్టిక్ పొజిషన్లోనూ దానికి వ్యతిరేకమైనటువంటి పదార్థం కనుక ఉన్నట్లయితే అది అట్రాక్ట్ చేయదు. సో ఇది యాక్చువల్లీ చెప్పాలంటే సజాతి ధ్రువాలు ఆకర్షించబడతాయనే సిద్ధాంతం ప్రకారమే రన్ అవుతూ ఉంటుందండి. ఓకే అండి, చివరిగా ఒక్కసారి క్లాసెస్ వివరాలు తెలియజేస్తాను. ఎస్, 9th, 10th, 11th వచ్చేసి మనకి అఖండ విద్యా ప్రక్రియ 16, 17, 18 తేదీల్లో కుబేర ప్రక్రియ, 22, 23, 24 తేదీల్లో అమృత ప్రక్రియ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుందండి. ఓకే అండి, గిరీష్ గారు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు మా ప్రేక్షకులకు ఎన్నో మంచి వివరాలు అందించారండి. ధన్యవాదాలు. నమస్తే అండి. చూశారు కదండి, అద్వైత క్రియ వ్యవస్థాపకులు స్పిరిచువల్ సైంటిస్ట్ టీకే గిరీష్ గారిని కలిసి మరి మీ సమస్యల్ని నివృత్తి చేసుకోవాలి, అదేవిధంగా వారు నిర్వహించే క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి వారి ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి. ఇది వాళ్ళ అద్వైత క్రియ. నమస్తే.